నమస్కారం. ముందుగా ఎన్పిఎన్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకులు ఇమ్రాన్ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. ఎలక్షన్లోన మరి 2% అధికంగా రావడం కారణం అనే విషయం మీద రోజు మనం ఇమ్రాన్ గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఇమ్రాన్ గారు. నమస్తే సార్. మీ గురించి చెప్పండి. సార్ ఈరోజు నా పేరు ఇమ్రాన్. ఓకే. సంక్షేమ పథకాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి? వైఎస్ఆర్సీపీకే సార్. ఏ విధంగా చెప్తారు? వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళే చెప్తున్నారు సార్, మాకు ఇంట్లో మాకు జరిగినాయి అనేసి. ఓకే. సామాన్య ప్రజలు ఏ పార్టీ వస్తే మేము సానుకూలంగా బ్రతకగలుగుతాం అని భావిస్తూ ఉన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తేనే మనకి రాష్ట్రంలో బాగుంటుంది, రాష్ట్రం వ్యాప్తంగా కూడా బాగా జరుగుతాయి, పనులు కూడా బాగా జరుగుతాయి అనేసి వైఎస్ఆర్సీపీకి అనుకున్నారు. మండుతున్న ఎండలో కూడా ఓటు వేయడానికి ఓటర్లు ఎందుకు ఆసక్తి చూపించారు? ఆ రోజు మండుతున్న వెంట 42 degrees అయినా కూడా ఆ ఎండలో పోయి కూడా ఆడోళ్ళు కానివ్వండి, అవాతాతలు కానివ్వండి, వాళ్ళ ముసలోళ్ళకైనా కూడా వచ్చి ఆ రోజు వేస్తారు సార్. అది ఎందుకు అంటారు? ఎందుకు ఓటర్లు ఆసక్తి చూపించారు ఓటు వేయడానికి? ఆ రోజు వాళ్ళ ఇంట్లో మంచిగా జరిగింటే కదా నేను కూడా అడుగుతున్నాం, బిడ్డలాగా అనేసి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పారో అలాగే వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఓటర్లు కూడా వేసినారు సార్. మగ ఓటర్ల కన్నా ఆడ ఓటర్లు ఓటు వేయడానికి ఎందుకు ఆసక్తి చూపించారు? లేడీసే ఎక్కువ శాతం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మాకు జరిగింది మేలు, నాకు అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ ఇవ్వాలనేసి లేడీస్ వచ్చారు సార్. నిరుద్యోగ యువత ఏ పార్టీకి మక్కువ చూపారని అనుకుంటున్నారు? నిరుద్యోగ కంపెనీల కోసం వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఇచ్చారు సార్. అది ఏ విధంగా చెప్తా ఉన్నారు? అదే సార్, ఈరోజు మేము మంచిగా జరిగితే మీ ఇంట్లో చేయండి అనేసి సారే డైరెక్ట్ చెప్తున్నారు. అందుకే వాళ్ళే మళ్ళీ ఒకసారి సీఎం చేసుకుందాం అనేసి సార్ అవకాశం ఇవ్వాలని ఇది చేస్తున్నారు సార్. రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరగడానికి కారణం ఏమైనా ఉందా? ఆ రోజు పోలింగ్ శాతం ఎంతసేపు అయినా కూడా, అర్ధరాత్రి అయినా కూడా 11 గంటల సమయంలో కూడా వేస్తున్నారు. అది ఎందుకు కారణం? ఏమైనా కారణం ఉందా? వాళ్ళు అది సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలనేసి వాళ్ళు ఇది. ఓకే. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటారు? సీఎం జగన్మోహన్ రెడ్డి